పార్టీ. కాబట్టి ఈరోజు మీకు తెలుసు బీజేపీ బీఆర్ఎస్ కుల మతాల డివిజన్ తీసుకొచ్చుడు, విభజించుడు తప్ప ఏమి చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలలో కానీ ఉపాధిలో కానీ రాజకీయంలో కానీ అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కి పడుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కానీ ఓట్లప్పుడు వచ్చి మీ కులం ఇది, మీ మతం ఇది, మా కోటేయండి, మేము ఇచ్చేస్తాం వచ్చేస్తామని చెప్తారు. కానీ అసలు మోకా మీదకి వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు ఇవాళ చేయడానికి మేము ముందుకు వస్తుంటే అడ్డుకుంటున్నారు. కాబట్టి యువత ఆలోచించాలి. ఆనాడైనా ఈనాడైనా రేపైనా దేశ అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ప్రజల కోసం పనిచేసేది ఆనాడు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది కూడా దేశం కోసమే. ఇవాళ వడ్డీ లేకుండా రుణాలు ఇస్తా ఉన్నాం. అదే విధంగా రైతులకు రుణమాఫీ, మరి ధాన్యం పండించినటువంటి సన్న వడ్లు పండిస్తే 500 బోనసు. ఇవాళ పేదింటి బిడ్డలు కూడా దొరలు తినేటువంటి మరి సన్న బియ్యం మా పేద అక్కలు అన్నలు తినాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఊళ్ళల్లో గల్లీలలో 2 నెలలకు 3 నెలలకు కరెంటు కట్ అయ్యేది, బిల్లులు కట్టలేదని. కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఎక్కడ కరెంటు కట్టింగ్ ఎవరు వచ్చి చేయడం లేదు, కరెంటు బిల్లుల కోసం ఎవరు అడిగే బాధ లేదు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, దేశంలో బీజేపీ ఉంది. మరి ఎక్కడన్నా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారా? ఇవాళ 500కే ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్, మరి 500 రూపాయలు మహిళా సంఘాలకు ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆలోచించండి అందరూ, పేదల పార్టీకి మద్దతుగా ఉండండి. మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మాది. మనం ఖచ్చితంగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చినా తప్పకుండా నా శాయశక్తుల ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్.